ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇక్కడ 42, 43, 44 శ్లోకాలు. ఈ 3 శ్లోకాల్లో కూడా ఒక థాట్ ఫ్లో ఉందని చెప్పాను. ఈ 3 శ్లోకాల్లో కూడా కర్మకాండని ఖండిస్తూ పోతారు వ్యాసుడు. ఇంతకు ముందు ఉన్న 3 శ్లోకాల్లోని బుద్ధియోగం ఏంటో, బుద్ధియోగానికి కర్మకాండకి ఉండే తేడా ఏంటో, బుద్ధియోగం వలన మనిషి ఎలా బంధం నుండి బయటపడుతున్నాడో అక్కడ ఆ 3 శ్లోకాలకి ఒక థాట్ ఫ్లో ఉంది. మీరు బుక్ పెన్ను పట్టుకొని అక్కడక్కడ నోట్ చేసుకుంటే ఇంకా ఫ్యూచర్లో మీకు ఈజీ అయిపోతుంది అనమాట. ఈ 3 శ్లోకాలు దీని గురించి మాట్లాడాయి, ఈ 3 శ్లోకాలు దీని గురించి మాట్లాడాయి. ఇప్పుడు అలాగే 42, 43, 44 శ్లోకాలు, ఈ 3 శ్లోకాలు కూడా కర్మకాండని ఖండిస్తూ పోతాయి. ఎందుకంటే ద్వాపర యుగంలో కర్మకాండ పూర్తిగా విజృంభించి ఉండేది. ఎవరికి కావలసిన పూజలు యజ్ఞయాగాలు చేసుకుంటూ, ఆ పూజలు యజ్ఞయాగాల వెనకాల ఏదో ఒక కోరికలు కోరుతుంటూ పూజలు చేస్తూ ఉండేవారు. అయితే క్రిందటి క్లాస్లో నేను చెప్పాను, ఒక ఆచరణ, ఒక పూజ ఎప్పుడైతే మనకి శాస్త్రం ప్రవేశపెట్టిందో ఆ ఆచరణ వెనకాల ఒక నిర్దిష్టమైన జ్ఞానం ఉంది. అలా కొంచెం సమయం వెళ్ళే కొద్దీ మనిషి ఆచరణ పట్టుకుని వేలాడుతున్నాడు. దాని వెనకాల ఉండే జ్ఞానం మర్చిపోయాడు. అందుకని ఈరోజు అన్నీ చేస్తారు, పూజలు చేస్తారు, దాని వెనకాల ఎందుకు చేస్తున్నావు ఎవరికీ తెలియదు అక్కడ. అయితే మళ్ళీ ఆ ఆచరణ వెనకాల ఉండే జ్ఞానం ఎంత ముఖ్యమో అది ఇక్కడ మనకి వ్యాసుడు బోధపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు బోధపరిచే ప్రయత్నం చేస్తున్నారంటే, మన పూజా విధానం ఎలా ఉంటుందంటేనండి, అన్నింటికన్నా చిన్నది ఒక కిండర్ గార్టెన్ పూజ అని మనం చెప్పొచ్చు. కిండర్ గార్టెన్ చూడండి, పిల్లలు వెళ్తారు, అది ఆ స్థాయిలో ఉండేది పూజ. పూజ తర్వాత ఉండేది స్థవం. స్థవం అంటే భగవంతుడు స్తోత్రం. ఈ విష్ణు సహస్రనామం, పురుష సూక్తం, ఇవన్నీ కూడా మనకి స్థవాలు. అంటే పూజా విధానం, పూజను ఎప్పుడైతే మనం ఆచరిస్తామో అక్కడ ఎంతో సంసారం. పూజ అంటే చూడండి, విగ్రహం పెట్టుకోవడం, అక్కడ అన్నీ సమకూర్చుకోవడం, ప్రసాదం వండుకోవడం, ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవడం, ఇదంతా ఎంత సంసారం. ఈ సంసారాన్ని తగ్గించడానికి నెక్స్ట్ శాస్త్రం మనకి స్థవం పెట్టింది. నువ్వు ఎందుకు భగవంతుడిని ఆరాధించడానికి, భగవంతుడిని గుర్తు చేసుకోవడానికే కదా నువ్వు ఇంత పూజ చేస్తున్నావు. ఇంత సంసారం అక్కర్లేదు, నువ్వు ఒక పుస్తకం పట్టుకో చాలు అంటూ స్థవాలు మనకి అక్కడ పెట్టింది, ప్రవేశపెట్టింది. ఇప్పుడు అన్నీ అంటే భగవంతుడి గురించి శ్లోకాలు, ఇవన్నీ కూడా మనకి స్థవాల కిందనే మనకి వస్తాయి. అయితే స్థవాలు ఇప్పుడు చూడండి, పూజ నుంచి నామాలకు వచ్చేసాం. అంటే ఆ సంసారం అంతా తగ్గిపోయింది, నా చేతిలో పుస్తకం ఉంది, నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అయితే స్థవాల కన్నా ఉత్తమమైంది జపం అంటారు. ఎందుకంటే జపంలో ఏకనామం ఉంటుంది. ఓం నమో నారాయణాయ, లేదా ఓం నమో నమ శివాయ, లేదా ఓం నమో నమ భగవతే వాసుదేవాయ అంటూ ఒక్క నామంలో మనం జపం చేస్తాం. ఆ జపంలో కూడా ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. ఉచ్చ జపం, మంద జపం, చిత్తజం జపం, ఇవన్నీ నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడైనా అవకాశం ఉండేటప్పుడు. ఇది జస్ట్ ఒక అవగాహన గురించి చెప్తున్నాను నేను. స్థవాల కన్నా ఉత్తమమైంది జపం. ఎందుకంటే 1000 నామాలు, ఇప్పుడు లలితా సహస్రమైన, విష్ణు సహస్రనామైనా చదివేటప్పుడు మనం ఆ పదాల వెనకాల పరిగెడతాము. ఆ పదాల్లో ఉండే అర్థం మనకు అనవసరం. అదే క్రిందటి వారం శ్లోకం, యామిమాం పుష్పితాం వాచం. ఆ పుష్పిత వాచంలో మనం నిమగ్నమైపోయి ఉంటాం. అందులో ఉండే అర్థం మనకి తెలియదు. ఎప్పుడైతే అర్థం తెలుస్తుందో, స్థవాల్లో ఉండే అర్థం తెలుస్తుందో, మనం ఏకనామంలో ఆగిపోతామో. ఒక్క నామం చాలు, 1000 నామాలు అక్కర్లేదు. అదే స్థవాల నుండి జపంకి వెళ్తున్నాడు మనిషి, అక్కడ ఓం నమో నారాయణాయ ఏకనామం అర్థమైందండి. మిగిలిన నామాలు అక్కడ అక్కర్లేదు.
ఈ జపంలో కూడా ఉచ్చ జపం అంటే నేను బయటకు చెప్తున్నాను నామాన్ని. రెండవది మంద జపం. మంద జపం అంటే అది స్వశ్రుతి గోచరం, నాకే వినబడుతుంది, ఇంకెవరికి వినపడటం లేదు. పెదాలు కదులుతున్నాయి, పక్క వాళ్ళకి వినపడటం లేదు. చిత్తజం జపం అంటే ఇంకా పెదాలు కూడా కదలటం లేదు, నేను నా మనస్సులో ఆ నామాన్ని నేను అలాగా ధ్యానం చేస్తున్నాను. చిత్తజం జపం నుండి మనిషి ధ్యానంలోకి జారిపోతాడు అలాగా. ఇది ఒక పూజా విధానం, సిస్టమ్, స్టెప్ బై స్టెప్. పూజని అర్థం చేసుకునేవాడు స్థవాలకి ఎదిగిపోతాడు, స్థవాల్ని అర్థం చేసుకునేవాడు జపంకి ఎదిగిపోతాడు, జపాన్ని అర్థం చేసుకునేవాడు ధ్యానంకి ఎదిగిపోతాడు. ఇలా ఎదిగిపోవాలి. ఇక్కడ కేవలం ఒక పూజ చేసి ఇదే సాధన, ఇంతకన్నా మించింది ఇంకొకటి లేదు అంటున్నామే, అది అన్నింటికన్నా చాలా దిగువ స్థాయిలో ఉంది. నేను చెప్పాను చూడండి, కిండర్ గార్డెన్, అది చాలా దిగువ స్థాయిలో ఉంది అది. అందుకే ఇక్కడ క్రిందటి వారం యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చిత. పుష్పిత వాచంలో అంటే ఈ పూజ చేసుకోవడం లేదా స్థవాలు చెప్పుకోవడం, ఆ పుష్పిత వాచం ఎంత బాగుందో వినడానికి. ఇవన్నీ కూడా ఈ మంత్రాలు కానీ, ఈ శ్లోకాలు కానీ, ఈ స్థవాలు కానీ వినడానికి ఎంత బాగుందో అనుకుంటూ అందులో నిమగ్నమైపోతాడంట. అయితే ఎప్పుడైతే స్థవంలో ఉండే ఆ శ్లోకానికి అర్థం తెలుస్తుందో, ఆ పదానికి అర్థం తెలుస్తుందో అప్పుడే నేను ఎదుగుతాను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అర్థం చేసుకోగా నేను ఎదిగిపోతాను. ఇంకా నాకు అన్ని నామాలు అక్కర్లేదు, నాకు ఏకనామం సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ పూజ అయినా, స్థవాలైన, జపమైన, దానమైన, ఇవన్నిటికీ కూడా పరిధి అంతఃకరణ శుద్ధి. అంతఃకరణ శుద్ధి కన్నా ఇవేవి కూడా మనకి ఎక్కువ ఉపయోగపడవు. ధ్యానంకు ఉపయోగం తర్వాత ఉంది, దాని గురించి నేను తర్వాత చెప్తాను. కానీ మిగిలినవన్నీ కూడా అంతఃకరణ శుద్ధి. ఎందుకంటే అంతఃకరణ శుద్ధి ఉన్నంత వరకు మనిషికి జ్ఞానం రాదు. జ్ఞానం వచ్చిన వరకు మనిషి మారడు. మనిషిలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉండదండి. మనిషి మారడు. ఎన్ని సంవత్సరాలు మీరు ఇవి చెయ్యండి, మార్పు రాదు. మార్పు రావాలి అంటే జ్ఞానం కావాలి. ఎందుకంటే నాకు అజ్ఞానం ఉంది, అజ్ఞానం పోగొట్టేది కేవలం జ్ఞానమే కానీ ఇవన్నీ కాదు. అందుకని మనిషిలో మార్పు రావాలి అంటే ఆ పుష్పిత వాచంలో ఉండే ఆ నిగూఢమైన అర్థాన్ని నేను ఎప్పుడైతే తెలుసుకుంటానో నాలో మార్పు వస్తుంది, నాలో సంస్కారం పెరుగుతూ ఉంటుంది. అదే సంస్కారం నాకు మోక్షం వరకు తీసుకువెళ్తుంది అంటూ ఇక్కడ 42వ శ్లోకంలో ఈ కర్మకాండలో ఉండేవాళ్ళు పూజ చేసి ఒక కొబ్బరికాయ కొట్టేసి దాని వెనకాల ఏదో కోరికలు కోరుకుంటూ ప్రసాదం పెట్టేసి ఇంతకన్నా ఏముంది భగవంతుడంటే, అయిపోయింది కదా, ఇంతకన్నా ఉందా ఏదైనా అంటూ వాదినః యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చిత వేదవాదరతాః పార్థ నాన్యదస్తి వాదినః నా అన్యద్ అస్తి. ఇంకేముంది, మంత్రాలు చదువుకున్నాం, పుష్పిత వాచం హాయిగా ఉంది వినడానికి, పూజ చేసుకున్నాం, ఇంకేముంది భగవంతుడంటే అంటూ వాదినః వాళ్ళు వాదిస్తారంట. 43వ శ్లోకం చెప్పండి. కామాత్మాన స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. కామాత్మాన స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. అయితే ఇక్కడ కామాత్మాన స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం. ఇంకేం చేస్తారో, కర్మకాండలో నిమగ్నమైపోయే వీళ్ళు ఇంకేం చేస్తారో ఈ శ్లోకం చెప్తున్నారు. కామాత్మానః అంటే కోరికలతో నిండి ఉంటారు. ఇంకా ఎన్ని కోరికలంటే మరి అడగక్కర్లేదు, కోరికలతో ఉంటారు. రెండవ స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం.
వాళ్ళకి ఎన్నో ఈ జన్మలో నేను చేస్తున్న కర్మలన్నీ కూడా నాకు భోగైశ్వర్యాన్ని, అంటే నేను చేస్తున్న పూజల వలన నాకు భోగాలు కావాలి, ఐశ్వర్యం కావాలి, ఇంకా దానికన్నా దాటితే స్వర్గపరాహ, ఓ భగవంతుడా నాకు స్వర్గాన్ని తెచ్చిపెట్టు. స్వర్గం అంటే ఎందుకు స్వర్గం అని వాళ్ళు కోరుకుంటారంటే, వాళ్ళ ఉద్దేశంలో స్వర్గం అంటూ ఒక స్థానం ఉంది, అక్కడికి వెళ్తే ఎంతో ఆనందాలు ఉంటాయి, భూలోకానికి మించిన ఆనందాలు స్వర్గలోకంలో ఉంటాయి. అందుకే ఇంకా ఈ భూలోకంలో ఆనందాలని నేను చూశాను, నాకు అర్థమైపోయాయి, కాబట్టి నాకు ఇంకా స్వర్గానికి తీసుకెళ్ళిపో, స్వర్గం చూపించు అంటూ భగవంతుణ్ణి కోరుకుంటారంట. కామాత్మాన స్వర్గపరాహ జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. క్రియా విశేష బహుళాం అంటే ఎన్ని కర్మలు చేస్తారో, ఎన్ని రకాల కర్మలు చేస్తూ ఉంటారో ఇంకా లెక్కలేదంట. క్రియా విశేష బహుళాం దేని గురించి? భోగైశ్వర్య గతిం ప్రతి. నాకు భోగాలు కావాలి, నాకు ఐశ్వర్యం కావాలి, నా కుటుంబాన్ని నువ్వు బాగా చూసుకో, జాగ్రత్తగా చూసుకో, నా కోరికలు తీర్చే అంటూ ఎన్నో రకాలు క్రియలు చేస్తూ ఉంటారు, కర్మలు చేస్తూ ఉంటారు. ఇంకా ఈ జన్మ అయిపోయాక నాకు స్వర్గానికి తీసుకెళ్ళిపో. అంతేగాని మోక్షం అంటూ ఒకటి ఉంది, మోక్షమే అన్నింటికన్నా పరమపదం, మోక్షమే మనిషి యొక్క లక్ష్యం అంటూ, ఈశ్వరుడు అంటూ, అంటే మోక్ష రూపంలో ఉన్నాడు అంటూ అర్థం కాదు వీళ్ళకి. అంటే దాన్ని తెలుసుకునే ఆ బుద్ధి లేదు, ఆ బుద్ధిలో సంస్కారం లేదు. కేవలం స్వర్గం, భోగాలు, ఐశ్వర్యం. కానీ మోక్షం అంటూ ఒకటి ఉంది, అక్కడికి అది జన్మరాహిత్యం, అన్ని దుఃఖాలు కూడా మనిషికి అక్కడికి వెళ్ళాక ఆగిపోతాయి అంటూ వీడికి అర్థం కాదంట. మనకు ఒక మంచి కథ ఉంది, ప్రహ్లాదుడు కథ మీ అందరికీ తెలిసిందే. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, ఇది ఒక కథ అన్నమాట. జై విజయులు విష్ణుమూర్తికి ద్వారపాలకులు, జై విజయులు. అయితే ఒకసారి నలుగురు ఋషులు నారాయణుడికి, విష్ణుమూర్తికి కలవడానికి వెళ్తారు. వాళ్ళు ఎవరంటే సనక, సనాతన, సనందన, సనత్ కుమార. వీళ్ళు నలుగురు కూడా విష్ణుమూర్తి కలవడానికి వెళ్తే ఈ జై విజయులు ఆపేస్తారు, వాళ్ళిద్దరికి లోపలికి వెళ్ళనివ్వరు. అయితే ఈ ఋషులకి కోపం వచ్చేస్తుంది, మమ్మల్ని ఆపేస్తారా మీ ఇద్దరు నారాయణను కలవనివ్వకుండా, మీకు మేము శాపం ఇస్తామంటూ భూలోకంకు వెళ్ళి పడండి అంటూ శాపం ఇచ్చేస్తారు. ఇంకా జై విజయులు భూలోకానిక, నారాయణుడికి దూరంగా, నారాయణుడు అంటే అక్కడ ఆత్మకి సంకేతం, ఆత్మానందానికి సంకేతం, ఈ ఆత్మానందానికి దూరమైపోయి భూలోకంలో మమ్మల్ని పడేస్తారంటూ ఆ శాప విమోచనం చేయమంటూ ప్రాధేయపడతారు వాళ్ళిద్దరు. విమోచనం అంటే మేము చేయలేము కానీ తగ్గిస్తాం, దీని యొక్క ఇంటెన్సిటీ తగ్గిస్తాం. ఏంటంటే చాయిస్ ఇస్తారు, మీరు 7 జన్మలు భగవంతుడికి మిత్రుడుగా బ్రతుకుతారా, లేదా 3 జన్మలు భగవంతుడికి శత్రువుగా బ్రతుకుతారా, మీరు నిర్ణయించుకోండి. అయితే 7 జన్మలు భగవంతుడికి మిత్రుడుగా, ఒక సుకృతుడుగా బ్రతికి మీరు మళ్ళీ నారాయణుడికి చేరుకుంటారు, లేదంటే 3 జన్మలు భగవంతుడికి శత్రువుగా మీరు బ్రతికి మళ్ళీ నారాయణుడికి చేరుకుంటారు. వీళ్ళిద్దరూ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా 7 జన్మలు భగవంతుడికి మిత్రుడు అనలేదు, 3 జన్మలు శత్రువుగా బ్రతికి మేము వెళ్ళిపోతాం నారాయణుడి దగ్గరికి. ఎందుకంటే 7 జన్మలు చాలా ఎక్కువ. ఎందుకంటే ఆత్మానందం కన్నా, ఓకే ఇది భగవంతుడికి శత్రువు కన్నా మిత్రుడు చాలా గొప్పది, కానీ ఆత్మానందం కన్నా ఇది చాలా తక్కువ అంటూ 3 జన్మలు భగవంతుడికి శత్రువుగా బ్రతికి మేము మళ్ళీ నారాయణ చేరుకుంటామంటూ 3 జన్మలు ఎత్తుతారు. ఆ 3 జన్మలే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, కంస చానూరుడు, రావణ కుంభకర్ణులు. ఈ 3 జన్మలు, ఈ 3 జన్మలు కూడా జై విజయుల జన్మలు. మళ్ళీ ఈ 3 రాక్షసు జన్మలు అయ్యాక మళ్ళీ వీళ్ళు నారాయణుడి దగ్గరికి చేరుకుంటారు. అంటే భగవంతుడికి మిత్రుడు అంటే స్వర్గ సుఖంతో మనం పోల్చుకోవాలి. స్వర్గ సుఖం మాకొద్దు,
మేము భగవంతుడికి శత్రువుగా 3 జన్మలు బ్రతికి మళ్ళీ మేము ఆత్మానందానికి వెళ్ళిపోతాం. అంటే ఆత్మానందం అఖండం, అంటే జన్మరాహిత్యం. ఆ ఆనందం పొందాక మళ్ళీ మనం క్రిందకి పడము, దిగము. అదే స్వర్గ సుఖాలు ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరాలు మనం అనుభవించాక మళ్ళీ మనం కిందకి యథాస్థానానికి మళ్ళీ మనం క్రిందని పడిపోతాము. అయితే కామాత్మాన స్వర్గపరాహ జన్మ కర్మ ఫలప్రద, కోరికలతో నిండి ఉండేవారు. చూడండి, ఈ విగ్రహారాధన కానీ ఈ పూజకు కానీ నేను ఎగెయిన్స్ట్ కాదు, అంటే దానికి ఖండించి మాట్లాడటం లేదు, ఎవ్వరూ ఖండించి మాట్లాడటం లేదు. కానీ ఏ ఉద్దేశంతో నువ్వు ఒక పూజ చేస్తున్నావో అది చాలా తప్పు. అక్కడ ఒక బిజినెస్, అంతే, ఒక బిజినెస్ చేయడం. దేవుడా ఈ కోరిక తీర్చే ఒక కొబ్బరికాయ, కొంచెం పెద్ద కోరిక అయితే 10 కొబ్బరికాయలు, ఇంకా పెద్ద కోరిక అయితే ఇంకా ఎక్కువ కొబ్బరికాయలు, ఇంకా ఎక్కువైతే బంగారం, ఇంకా ఎక్కువైతే ఇంకేంటో. ఇలా ఇది బిజినెస్. అక్కడ నువ్వు నాకు ఇవ్వు, నేను నీకు ఇస్తాను. భగవంతుడికి ఇచ్చినంతలో మనం ఆలోచించండి ఒక్కసారి. అసలు ఇక్కడ ఈ ప్రపంచంలో ప్రకృతిలో ఉన్నవన్నీ ఆయనవే. ఆయనవి తీసుకుని మళ్ళీ ఆయనకి ఇస్తామా మనం? నేను నీకు ఇస్తున్నా. మళ్ళీ అక్కడ అహంకారం. పూజల్లో కూడా కాంపిటీషన్. నీ పూజ బాగుందా, నా పూజ బాగుందా, నీ ప్రసాదం బాగుందా, నా ప్రసాదం బాగుందా, నువ్వు 2 పెడితే నేను 4 పెడుతున్నాను. ఇది కాంపిటీషన్ ఇక్కడ. అక్కడ భక్తి ఎంత ఉందో ఒక్కసారి ఆలోచించాను. నేను మీకు 1,00,000 రూపాయలు అడుగుతాను, మీరు చాలా మంచివాళ్ళు, 1,00,000 రూపాయలు నాకు ఇవ్వండి అంటే మీరు చాలా మంచివాళ్ళు, నాకు ఇచ్చేస్తారు. నేను అలా 1,00,000 రూపాయలు తీసేసుకొని మీ మొహం మీద ఒక 500 ఇసిరేసి పండగ చేసుకోండి అంటే మీకు ఎలా ఉంటుంది అక్కడ? అరే నా దగ్గర తీసుకొని నన్ను ఇస్తుంది ఏంటి ఈవిడ అంటారా లేదా? అలాగే భగవంతుడి నుండి అంతా తీసుకొని ఇచ్చిందే ఆయన దగ్గర నుండి అంతా తీసుకొని ఆయన మొహం మీద ఒక కొబ్బరికాయ ఏదో పడేసి నేను నీకేదో ఇస్తున్నాను, నాకు ఈ కోరిక తీర్చే. నువ్వు ఇచ్చేదేంటి అసలు? నీ దగ్గర ఉన్నవన్నీ ఆయన ఇచ్చినవే. నేను ఒక్క సీక్రెట్ చెప్తానండి, ఇది మీరు మీ జీవితంలో ఆచరించండి. ఎలాంటి మలుపు తీసుకుంటుందంటే జీవితం, భగవంతుణ్ణి పూజించండి. అలౌకిక కర్మలు చాలా ముఖ్యం. ఇవన్నీ మానేయమని చెప్పటం లేదు. పూజ కానీ, స్తవం కానీ, జపం కానీ, ధ్యానం కానీ ఇవి మానేయమని చెప్పటం లేదు ఎవరు. ఎందుకంటే దీన్ని అర్థం చేసుకుంటేనే మన లక్ష్యం మోక్షంకి వెళ్ళాలి, మోక్షం. అందుకని దీన్ని అర్థం చేసుకోమంటున్నారు కానీ దీన్ని మానేయమని చెప్పటం లేదు. ఒక్కసారి ఈ అలౌకిక కర్మలు ఇవన్నీ చేసేటప్పుడు మీరు భగవంతుడికి ఏమీ అడగొద్దు. జస్ట్ కర్మ చేసి ఆపే. నన్ను చూసుకో అని కూడా అడగొద్దు, ఎందుకంటే మీరు అడగకపోయినా ఆయన చూసుకుంటాడు. ఎప్పుడైతే భగవంతుడికి పూజలు చేసి ఇవన్నీ అంటే ఆయనకి చేయాల్సిన సేవలన్నీ చేసి ఎప్పుడైతే ఏమీ అడగమో అది నా అకౌంట్లో పుణ్యం రూపంలో ఉండిపోతుంది. పుణ్యాన్ని నేను సంపాదిస్తున్నాను. ఇక్కడ నేను పుణ్యాన్ని ఎన్కాష్ చేసేసుకుంటున్నాను. అర్థమైందండి? నాకు ఇది ఇవ్వండి, పూజ చేస్తున్నానంటూ ఎన్కాష్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడైతే నేను ఎన్కాష్ చేసుకోకుండా కేవలం పూజలు చేస్తూ ఇవన్నీ భగవంతుడి యొక్క సంబంధించిన అన్ని కార్యాలు చేసుకుంటూ పోతానో, ఏమీ అడగకుండా, అది నా అకౌంట్లో పుణ్యం రూపంలో ఉంటుంది. పుణ్యం ఎప్పుడు తెలుసండి ఉపయోగపడుతుంది? నాకెప్పుడు అవసరమో అప్పుడు అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాకు అవసరం, భగవంతుడి యొక్క అనుగ్రహం అవసరం, కానీ నా అకౌంట్లో పుణ్యం లేదు. ఎందుకు? వాడేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఏ రోజు వచ్చిన డబ్బులు ఆ రోజు వాడేసుకున్నారనుకోండి, అవసరం వచ్చేటప్పుడు డబ్బులు ఉండవు. పుణ్యం కూడా అంతే. ఏదో చిన్న పూజ చేసి అక్కడ ఎన్కాష్ చేసుకునే బదులు అది కానీ మనం దాచుకుంటే ఆ పుణ్యం మనకి ఎక్కడెక్కడ కాపాడాలో అది మనకి కాపాడుతూ ఉంటుంది. జస్ట్ మిస్ అండి, యాక్సిడెంట్ మిస్ అయిపోయిందండి. జస్ట్ యాక్సిడెంట్ మిస్ కాదు, అక్కడ నీ పుణ్యం నిన్ను కాపాడింది. అక్కడ ట్యూమర్ అని డాక్టర్స్ చెప్పారండి, బట్ అది మలిగ్నెంట్ కాదండి, నీ పుణ్యం నిన్ను కాపాడింది అక్కడ. కాబట్టి అలౌకిక కర్మలు చేస్తూ ఎప్పుడైతే నువ్వు ఆ పుణ్యాన్ని ఎప్పుడైతే దాచుకుంటావో, నువ్వు పెంచుకుంటూ పోతావో, నీకు ఎక్కడ అవసరమో
అది ఉపయోగపడుతుంది. సో ఈ భగవంతుడితో ఈ బిజినెస్ వద్దు, ఇది చేస్తాను అది ఇవ్వండి, ఇది చేస్తాను అది ఇవ్వండి. 4వ అధ్యాయంలో ఇంకా 8వ అధ్యాయంలో, 8వ అధ్యాయం కాదు 7వ అధ్యాయంలో కృష్ణుడు మాట్లాడుతున్నట్టు మాట్లాడతారు. అక్కడ ఏమంటారంటే, అర్జున, నాకు 4 రకాల భక్తులు ఉన్నారు. ఎవరంటే ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. 4. ఈ 4 నా భక్తులే. కానీ ఈ 4లోని నాకు జ్ఞాని అంటే ఎక్కువ ఇష్టం అంటూ ఎన్నిసార్లు చెప్తారో భగవద్గీతలో. ఆర్తుడు అంటే దాని ఆర్తి అంటే దుఃఖం. దుఃఖాన్ని పోగొట్టమని భగవంతుడి దగ్గరికి వెళ్ళేవాడు ఆర్తుడు. జిజ్ఞాసు అంటే జ్ఞానాన్ని ప్రసాదించమని భగవంతుడి దగ్గరికి వెళ్ళేవాడు జిజ్ఞాసు భక్తుడు. అర్థార్థి అంటే ఈ ప్రపంచంలో ధనము, పేరు, ప్రఖ్యాతులు, బంధాలు అంటే సమకూర్చమని భగవంతుడి దగ్గరికి వెళ్ళేవాడు అర్థార్థి. కానీ జ్ఞాని మాత్రం ఏదో కావాలని భగవంతుడి దగ్గరికి వెళ్ళడు, నువ్వే కావాలి అని అనుకుంటాడు. కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో కావాలంటూ వెళ్ళొద్దు. అందుకే అక్కడ కృష్ణుడు ఈ 2 అధ్యాయాల్లో చెప్తారు, 4 రకాల భక్తులు నాకున్నాం, జ్ఞాని మాత్రం నాకెప్పుడు చాలా దగ్గరలో ఉంటాడు, ఆయన నాకెంతో ప్రియమైన వాడు, నాకు జ్ఞానం అంటే చాలా ఇష్టం అంటూ ఎన్నోసార్లు చెప్తారు. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా, ఈ పూజా విధానం, ఈ పూజలు, ఈ అనుష్ఠానం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం సొసైటీలో. ఇవి ఎవ్వరూ ఖండించటం లేదు, ఎవరికి ఖండించే అర్హత లేదు. నేను పదే చెప్తున్నాను. ఇవే కానీ సమాజంలో లేవనుకోండి, పూజలే కానీ సమాజంలో లేవనుకోండి, మనిషికి అక్కడ భగవంతుడి మీద ధ్యాసే వెళ్ళదు. ఎందుకంటే జ్ఞానం చాలా తక్కువ మంది జ్ఞానాన్ని తీసుకోగలరు. ఇప్పుడు ఎంతోమంది, అందరికీ భగవంతుడి వైపు దృష్టి మళ్లించాలి అంటే ఈ పూజా విధానం చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. కానీ అంతే అనుకోకూడదు. అక్కడ వ్యాసుడు ముందుకు వస్తున్నారు. అంతే అయిపోయింది అనుకుంటావే, అది చాలా తప్పు. నీ సాధన మోక్షం దగ్గరికి వెళ్ళి ఆగాలి. పూజతో అయిపోయిందని అనుకోవడం అది చాలా తప్పు అంటున్నారు అక్కడ. అంతేగాని ఈ పూజా విధానం, ఇవేవి కూడా ఇక్కడ ఖండించటం లేదు. నువ్వు అంతే నా అన్యదస్తి, ఇంకేముంది అంటున్నావు చూడు, అది తప్పు. ఆ ఆచరణ వెనకాల ఉండే జ్ఞానాన్ని తెలుసుకో. మొన్న ఉపనయనం చూడండి చేస్తారు, జంజం వేస్తారు. దాని వెనకాల ఉండే అర్థం ఏంటండి అని అడిగితే తెలీదండి అన్నారు. జంజం వేసేటప్పుడు అది ఏ సమయంలో చేస్తాడు చెప్పండి పిల్లలు. అండ్ నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆచారం వెనకాల జ్ఞానం ఏంటో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది 9, 10, 11 సంవత్సరాల్లో చేస్తారు పిల్లలకి. అక్కడ ద్విజహ అంటారు ఆ సమయాన్ని. ద్విజహ అంటే 2వ పుట్టుక. అంటే మొదట పిల్లోడు పుట్టేటప్పుడు కేవలం శరీరం పుట్టింది. 9 సంవత్సరాల తర్వాత బుద్ధి పుడుతుంది. బుద్ధి అంటే ఆలోచించే శక్తి మనిషిలో ఆరంభం అవుతుంది 9 సంవత్సరాల తర్వాత. అందుకే ద్విజహ అంటారు, అది 2వ పుట్టుక అంటారు. సో అప్పుడు ఈ జంజాన్ని వేస్తారు. దానికి 2 కొసలు ఉంటాయి, అర్థమైందండి. ఆ 2ంటికి కలిపి 3 వేసేస్తారు. 2ంటికి కలిపి 3 వేస్తారు. అప్పుడు గురువో తండ్రో ఈ పిల్లోడు చోట్లో మంత్రం చెప్తాడు. దాని అర్థం ఏంటంటే, నీ బుద్ధి ఎప్పుడైతే జన్మించిందో ఇక పైన నీ జీవితంలోని ఒకే లక్ష్యం ఏంటి, దానికుండే రెండు కొసలు అన్నాను కదా. ఒకటి జీవాత్మకి సంకేతం, మరొకటి పరమాత్మకి సంకేతం. 2 కలిపి ఎప్పుడైతే నువ్వు ముడేస్తున్నావో నీ జీవితంలో ఇంకా ఇదే లక్ష్యం, నువ్వు ఆ పరమాత్మకి చేరుకోవాలి అంటూ ఆ జంజాన్ని వేస్తారు. వేసుకుంటారు కానీ అది ఎందుకు వేసుకుంటారో తెలీదు, అది ఎందుకు వేసుకుంటారు. ఇలాగా మన ఆచారం వెనకాల జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం తెలుసుకుంటే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే జ్ఞానం తెలుసుకుంటేనండి, అది చెప్పేటప్పుడు కానీ, అది ఒక స్తవం, ఒక స్తోత్రం చెప్పేటప్పుడు కానీ, ఒక పూజను ఆచరించేటప్పుడు కానీ ఎంత బాగుంటుందో తెలుసా, ఎంత హాయిగా ఉంటుందో తెలుసా. ఫర్ ఎగ్జాంపుల్,
అంటే నేను మీకు ఎందుకు ఇన్ని చెప్తున్నానంటే ఈ మెట్టు ఎదిగిపోవాలి, లేదంటే జన్మలు పొరలిపోతాయి. అర్థమైందండి? ఈ అవగాహన లేకపోతే జన్మలు పొరలిపోతాయి. ఒక ఎగ్జాంపుల్, సుప్రభాతమే తీసుకోండి. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమాహ్నికం ఉత్తిష్టోతిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. అక్కడ ఉత్తిష్టోతిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు అంటూ సుప్రభాతం మనం చెప్తున్నాం. అంటే నేనంట లెగిచి భగవంతుడికి ఉత్తిష్ట ఉత్తిష్ట ఉత్తిష్ట, లే లే లే, నువ్వు లెగిచి త్రైలోక్యం మంగళం కురు, 3 లోకాలని మంగళం చెయ్యంటూ నేను భగవంతుడికి లేపుతున్నానంట. ఇది అర్థం కాకపోతే ఎలా ఉంది? అర్థమైతే ఎలా ఉంది చెప్పండి? నా పిచ్చ కాకపోతే నేను భగవంతుడికి లేపడమేంటి? భగవంతుడు అసలు ఎప్పుడైనా పడుకున్నాడా? ఆయన పడుకుంటే నేను బ్రతికుంటానా? ఆ సుప్రభాతం నాక భగవంతుడికా? అక్కడ ఉత్తిష్టోతిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. నేను ఆయనకి లేపడం ఏంటి? మంగళం చేయమని చెప్పడం ఏంటి? ఇది నా పిచ్చి కాకపోతే అంటూ అది చెప్పేటప్పుడు అవగాహనతో చెప్తే అది ఎంత బాగుంటుందో ఆలోచించండి ఒక్కసారి. పూజ అయ్యాక అంటే ఆర్థోడాక్స్ పురాతనమైన కోవెలలు మందిరాల్లో ఆచారం ఇది. ఎప్పుడైతే కర్పూరం వెలిగిస్తారో భగవంతుడికి చూపిస్తారో అక్కడ ఒక మంత్రం చెప్తారు. ఉపనిషత్తుల్లో ఒక మంత్రం చెప్తారు అక్కడ. ఇప్పుడు మరి చెప్తున్నారో లేదో నాకు తెలీదు, మా గురువుగారు చెప్పేవారు. ఒకప్పుడు ఆ మంత్రం ఎలా అయినా ఈ పురాతనమైన దేవాలయాల్లో చెప్తారు. అదేంటంటే భగవంతుడికి కర్పూరం చూపిస్తూ అక్కడ ఆ మంత్రం ఏంటంటే తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్న తమేవ భాంతమనుభాతి ఏతత్ సమస్తం జగత్. అక్కడ కర్పూరం చూపిస్తూ సూర్యుడిలో వెలుగు నీ వలన వచ్చింది, చంద్రుల్లో వెలుగు నీ వలన వచ్చింది, విద్యుత్ అక్కడ చూడండి మేఘాలు ఉరుములు వచ్చేటప్పుడు అందులో వెలుగు రావడానికి కారణం నువ్వు వెలిగిపోతున్నావు, ఈ ప్రపంచాన్ని అంతా వెలిగించుతున్నావు. అట్లాంటిది ఈ కర్పూరంతో నేను నీకు వెలుగునివ్వడం ఏంటి? దాని అర్థం అది. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆరతిస్తామో ఇది గుర్తు తెచ్చుకుంటే ఈ మంత్రం ఎంత బాగుంటుంది అక్కడ ఒక్కసారి మీరు విచారం చేయండి. దీపం పెట్టండి, భగవంతుడు చీకట్లో ఉంటాడు అంటారు. అరే భగవంతుడు చీకట్లో ఉండడం ఏంటి? తమేవ భాంతం అనుభాతి ఏతత్ సమస్తం జగత్. తను వెలిగిపోతున్నాడు, ఈ ప్రపంచాన్ని వెలిగిస్తున్నది ఆయనే. అట్లాంటిది ఒక దీపము ఒక కర్పూరాన్ని చూపించి నువ్వు ఆయన్ని వెలిగిస్తావా? ఒక్కసారి ఆలోచించండి. అలా మనం ఏ మంత్రం అయినా, ఇది నేను మీకు జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను, మీరు ఏ మంత్రం తీసుకురండి అందులో ఉన్నది అద్వైతం అంటూ నేను ప్రూవ్ చేసేస్తాను. ఇంకొకటి లేదు అక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకుని చెయ్యు, అప్పుడు నీలో జ్ఞానం పెరుగుతుంది. ఈ కర్మ నుంచి నువ్వు బయటపడిపోతావు, నువ్వు మోక్షానికి చేరుకుంటావు అంటూ కామాత్మాన స్వర్గపరాహ జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతే. సో ఈ కర్మకాండలో ఉండేవాడు ఇంతే. నాకు ఒక ఆవిడ తెలుసు, 50 ఏళ్ల నుండి పూజలు చేస్తున్నారంట ఆవిడ. 50 ఏళ్ళు. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఉదయం 3:30కి లెగిచిపోతారు, 3:30కి లెగిచి 10 వరకు తన పూజే. 50 years అండి. జస్ట్ ఇమాజిన్ 50 years ఇదే పని చేశారు ఆవిడ. వాళ్ళ ఇంటికి ఎవరైనా వెళ్తే మొట్టమొదటి మాట, మీ కులం ఏంటి? అయిపోయింది అంతే. మీరు బియ్యం మొత్తం చూడక్కర్లేదు ఉడికిందో లేదో, ఒక్క గింజ పట్టుకుంటే చాలు. ఇదా ఎదుగుదల? అక్కడ తను పెట్టిన ప్రయత్నం ఎంత?
తన పొందిన ఫలితం ఎంత? ఒక్కసారి విచారం చేయండి. 50 ఏళ్ళు అయిపోయాయి జీవితంలోని, ఆధ్యాత్మిక ఎదుగుదల 0. పాపం ప్రయత్నం చేయలేదా? చాలా ప్రయత్నం చేశారు, 50 ఏళ్ళు ప్రయత్నం చేశారు. కాబట్టి జ్ఞానం లేకుండా గుడ్డిగా ఇందులోకి వెళ్ళకండి. చెప్పాను కదా, జన్మలు పొరలిపోతాయి. ఏ అవగాహన లేకుండా మరొక జన్మ ఎత్తేస్తాం, మళ్ళీ అదే. నెక్స్ట్ శ్లోకం చెప్పండి, 44. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. ఇది ఆఖరి శ్లోకం. ఇక్కడ ఏమంటున్నారంటే 42 ఏంటది? పూజ చేయడం. యామిమాం పుష్పిత వాచం. 43వ శ్లోకంలో ఏం చెప్పారంటే, కామాత్మాన స్వర్గపరాహ జన్మకర్మ ఫలప్రదం. ఎన్నో క్రియా విశేష బహుళం, ఎన్నెన్నో కర్మలు చేయడం, భోగైశ్వర్యాలు, స్వర్గాన్ని కోరుకోవడం. ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే 42, 43 ఎవరైతే ఆచరిస్తారో, అంటే ఒక భగవంతుణ్ణి ఇంతే అని ఎవరైతే అనుకుంటారో, తయాపహృత చేతసాం అంటే వాళ్ళ మనసులు పూర్తిగా ప్రపంచంలోనే ఉంటాయి, భగవంతుడి వైపు వచ్చే అవకాశం లేదు. వాళ్ళ మనసులు ఇంకా బంధాల్లో ఇరుక్కుపోతున్నాయి, కోరికలను పెంచుకుంటూ పోతారు, ఆందోళనలు పెరిగిపోతూ ఉంటాయి వీళ్ళలో. ఎందుకంటే ప్రపంచంలో కోరిక పూజ, కోరిక పూజ, పూజ అంతే, ఇంకేం లేదు వాళ్ళకి. అందుకని వాళ్ళ మనసులు అంటే ప్రపంచంలోనే ఉంటాయి. మోక్షము, ఈశ్వరుడు, ఈ అవగాహన వీళ్ళకి ఉండదు. ఇక్కడ ఏమన్నారంటే, భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పహృత చేతసాం. పహృత చేతసాం అంటే ఇంకా వాళ్ళ మనస్సే వాళ్ళకి శత్రువు, వాళ్ళ మనస్సే వాళ్ళని బంధంలోకి తోసేస్తూ ఉంటుంది. వ్యవసాయాత్మిక బుద్ధి, గుర్తుంచుకోండి, వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఏ బుద్ధికైతే ఏకాగ్రత ఉంటుందో, సమాధౌన విధీయతే. సమాధి అంటే 2 అర్థాలు ఉన్నాయి. సమాధి అంటే ఒకటి మోక్షం అనొచ్చు, సమాధి అంటే ధీ అంటే బుద్ధి, సమాధి సమం అంటే బుద్ధిలో అసమత్వం. బుద్ధిలో ఎప్పుడైతే నీకు సమత్వం ఉంటుందో అది కూడా సమాధి. ఇక్కడ ఆ సమాధి, వాడి బుద్ధిలో సమత్వం ఉండదు. ఎందుకు? వ్యవసాయాత్మిక బుద్ధి ఏకాగ్రత విడిచిపెట్టే, అది చాలా దూరం. సమత్వం వీడి బుద్ధిలో ఉండదు. ఎందుకంటే అదే పని మీద కోరికలు తీర్చుకుంటూ ఉంటాడు వీడు. దీనికి ఆపోజిట్లో దీనికి బుద్ధి యోగంలో ఇక్కడ ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాడు లోక సంగ్రహం గురించి. ఆ లోక సంగ్రహం గురించి లక్ష్యం పెట్టుకున్న తర్వాత నిష్కామ కర్మలు, నిస్వార్థ కర్మలు ఆచరిస్తూ ఉంటాడు. దీనివల్ల స్వార్థం నుండి బయటపడిపోతాడు. స్వార్థం నుండి బయటపడడం అంటే అంతఃకరణ శుద్ధి కలిగిపోతుంది. అంతఃకరణ శుద్ధి కలిగాక అక్కడ ఆయన జ్ఞానాన్ని తీసుకోగలడు, ధ్యానం చేయగలడు, మోక్షాన్ని పొందగలడు. మళ్ళీ ఇక్కడ చూసుకోవాలి, వ్యత్యాసం చూసుకోవాలి, కర్మకాండ, బుద్ధియోగం. అయితే కర్మయోగమైన లేదా ఇక్కడ బుద్ధియోగం, ఇవన్నీ ఇక్కడ ఏంటంటే ఒక లక్ష్యం పెట్టుకుంటే, ఇప్పుడు మనమైనా జీవితంలో అంటే భగవంతుడి గురించి ఏ పూజలు వేరుగా చేయక్కర్లేదండి. మనం చేస్తున్నవన్నీ ఆయనకు అర్పించేస్తే సరిపోతుంది. ఇది చాలా బెస్ట్ వే అన్నమాట. చేస్తున్నంతా కూడా ఆయనకి అర్పించేసేయడమే. ఎప్పుడైతే మనం చేస్తున్న కర్మలన్నీ భగవంతుడికి అర్పించేస్తామో మనకు వచ్చే ఫలితం ఆయన ప్రసాదం అనుకుంటాం. ఏదొచ్చినా, సుఖం వచ్చినా భగవంతుడి ప్రసాదం, దుఃఖం వచ్చినా అక్కడ భగవంతుడి ప్రసాదం. అయితే ఇక్కడ ఈ బుద్ధి యోగంలో ఉండేవాడు లక్ష్యం పెట్టుకుని ప్రపంచంలో కర్మలు చేస్తూ ఉన్నా ఆయన దృష్టి ఎప్పుడూ భగవంతుడి మీదే ఉంటుంది. ఈ కర్మ ఆచరించి
నేను ఎందుకు ఆచరిస్తున్నానంటే ఆయన దగ్గరికి చేరుకోవాలి. ప్రపంచంలో కర్మలు చేస్తూ ఉంటాడు లోక సంగ్రహం గురించి, కానీ మనస్సు ఎప్పుడు కూడా భగవంతుడి మీదే ఉంటుంది. ఆయన దగ్గరికి చేరుకోవాలి, ఆయనకి చేరుకోవాలి. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే, మీరు హైవేలో డ్రైవ్ చేస్తున్నారు, మీ కార్ హైవేలో డ్రైవ్ చేస్తున్నారు. అనుకోకుండా ఒక 3 కిలోమీటర్స్ పాట్ హోల్స్, అంటే ఒక పాట్ హోల్స్ అంటే రాళ్ళు రప్పలు ఉండే ఈ రోడ్డు మీకు వెళ్ళాల్సి వచ్చింది. ఒక 3 కిలోమీటర్స్. ఆ 3 కిలోమీటర్స్ డ్రైవ్ చేసాక మళ్ళీ మీరు హైవేకి వచ్చేయచ్చు. సో 3 కిలోమీటర్లు మీరు డ్రైవ్ చేస్తారు, డ్రైవ్ చేసుకుంటూ పోతారు. కానీ మనసు ఎక్కడుంటుంది? నేను ఎప్పుడు హైవేలో కలుస్తానో డ్రైవ్ చేస్తున్నారు, కానీ మనసు మాత్రం హైవేలో ఎప్పుడు కలుస్తానా అంటూ అదే ఉంటుంది. అలాగే బుద్ధి యోగాన్ని ఆచరించేవాడు ప్రపంచంలో కర్మలు చేస్తూ ఉంటాడు, కానీ నేను ఎప్పుడు ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతానా, ఆ భగవంతుడిలో నేను ఎప్పుడు కలుస్తానా అంటూ ప్రపంచంలో కర్మలు మెకానికల్గా జరిగిపోతుంటాయి. బుద్ధి ఎప్పుడు ఆ భగవంతుడి మీదే ఉంటుంది. ఇది ఇక్కడ కర్మకాండకి ఇక్కడికి ఉండే తేడా. అయితే ఈ శ్లోకంలో తయాపహృత చేతసాం, వాళ్ళు మనసే వాడికి ఒక పెద్ద శత్రువు అయిపోతుంది వీడికి. అయితే ఈ 3 శ్లోకాల్లో కూడా కర్మకాండని వ్యాసుడు ఇక్కడ ఖండించారు అని అనుకునే కన్నా, జ్ఞానం ఎంత ముఖ్యమైందో, ఎంత ఉన్నతమైందో చెప్పారు అని అనుకోవడం ఇక్కడ మనకి, అంటే అలా అనుకోవడం బెటర్ ఇక్కడ. బికాజ్ వ్యాసుడు ఉద్దేశం అదే, ఖండించడం కాదు. దీనికన్నా ఇది ముఖ్యం, అర్థం చేసుకోండి. 9వ అధ్యాయం రాజమార్గం అంటుంది, చక్కని రాజమార్గం అంటుంది, జ్ఞాన మార్గం. అది ఉంటుండగా నువ్వు ఎందుకు ఇంకేదో మార్గం తీసుకుంటావు అని అంటుంది శాస్త్రం. కాబట్టి ఇంకా ఈ భగవద్గీతలో ఎన్నో దగ్గరలు కూడా ప్రస్తావిస్తారు కర్మకి జ్ఞానానికి ఉండే తేడా. కర్మ ముఖ్యమండి, కర్మ ముఖ్యం కాదని అంటం లేదు. కర్మ వలన అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అంతఃకరణ శుద్ధి వస్తేనే జ్ఞానం వస్తుంది. అర్థమైందండి? అందుకని ఒక దగ్గర ఫలశ్చ కారణం పుష్పం, అర్థమైందండి? ఫలశ్చ కారణం పుష్పం, ఫలం పుష్ప వినాశకం. జ్ఞానశ్చ కారణం కర్మ, జ్ఞానం కర్మ వినాశనం అంటారు. అంటే ఒక పువ్వు నుండి అలాగ పువ్వు పండైపోతుంది, అవునా లేదా? ఈ పువ్వే ఆ పండు. పువ్వు పండైపోయాక అక్కడ ఏంటి నాశనం అయిపోతుంది? పువ్వు ఇంకా నాశనం అయిపోతుంది. పండుకి కారణం పువ్వే, పండైపోగానే పువ్వు నాశనం అయిపోతుంది. అలాగే జ్ఞానశ్చ కారణం కర్మ, నాకు ఈరోజు జ్ఞానం కలిగింది అంటే, నాకు ఆ సంస్కారం వచ్చింది అంటే దానికి కారణం నేను చేసిన కర్మలే. కానీ ఒక్కసారి నాకు జ్ఞానం వచ్చాక నా కర్మ నాశనం అయిపోయింది, పడిపోయింది. అర్జునుడు అడుగుతాడనమాట 4వ అధ్యాయంలో, ఎంతవరకు ఈ కర్మ? సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానం పరిసమాప్యతే అంటారు. ఈ మనిషి జీవితంలో ఇన్ని జన్మల్లో చేస్తున్న కర్మలు ఎక్కడ ఆగుతాయి అని అర్జునుడు అడిగితే, సర్వం కర్మాఖిలం పార్థ, ఓ పార్థ, ఇన్ని జన్మలు మనుషులు ఆచరిస్తున్న ఈ కర్మ జ్ఞానం దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది. జ్ఞానం పరిసమాప్యతే, అక్కడికెళ్ళి ఇక్కడ ఆగిపోతుందంటారు. ఇంకా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాని భస్మసాత్ కురుతే అర్జున. ఇవన్నీ ఫ్యూచర్లో వస్తాయి, నేను చెప్తున్నాను తేడా. జ్ఞానాగ్ని, ఒక్కసారి జ్ఞానం అనే ఈ అగ్ని రాంగాన భస్మసాత్ కురుతే అర్జున. ఇన్ని జన్మల్లో మనం సముపార్జించుకున్న కర్మని ఒక్కసారి భస్మం చేసేస్తుందంట. నహి జ్ఞానేన, అంటే జ్ఞానం కన్నా పవిత్రమైంది ఇంకొకటి లేదు అంటారు ఒక దగ్గర. జ్ఞానం కన్నా పవిత్రమైంది మరొకటి లేదంటే, ఒక్కసారి జ్ఞానం రాగానే అజ్ఞానాన్ని పూర్తిగా తీసేస్తుంది, నివృత్తి చేసేస్తుంది. అజ్ఞానం ఒకసారి పోయాక మళ్ళీ వచ్చే అవకాశం ఇక్కడ లేనే లేదు. అయితే ఆ జ్ఞానం ఎంత మనకి ఈ బ్రహ్మ జ్ఞానం వస్తుందో, దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. అర్థమైందండి? ఈ దృష్టి అంతా, అంటే మన దృష్టికి
కేవలం మొత్తం అంతా ఈ ప్రపంచమంతా బ్రహ్మమయం. ఆ భగవంతుడే కనిపించాలి అంటే నాకు అంత జ్ఞానం కావాలి. నాలో ఎంత జ్ఞానం ఉంటుందో నేను అంత భగవంతుడిని బయట చూస్తాను. అందుకే దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ అంటే చూస్తాను. ఏంటి చూస్తాను? బ్రహ్మమయం జగత్. ఈ జగత్ అంతా కూడా ఆ బ్రహ్మనే చూస్తాను. ఎప్పుడు చూస్తాను? నా దృష్టికి ఆ జ్ఞానం కావాలి. కాబట్టి ఈ 3 శ్లోకాల్లో కర్మకాండ గురించి పూర్తి చేసి మళ్ళీ 45వ శ్లోకంలో గుణాల గురించి చెప్తారు. వెరీ ఇంపార్టెంట్ టు నో. నెక్స్ట్ వారం క్లాస్ అంతా శ్లోకం అవుతుంది నాకు తెలిసి. 46వ శ్లోకంలో కర్మణ్యేవాధికారస్తే, లేదంటే ఆ తర్వాత యావానర్థ ఉదప్పానే సర్వత సంప్లుతోదికి అంటూ ఈ 3 శ్లోకాలు 45, 46, 47 ఈ 3 కూడా 3 కాన్సెప్ట్ అంటే శాస్త్రంలో చాలా ఇంపార్టెంట్ విషయాల్ని ఈ 3 శ్లోకాల్లో చెప్తారు. ఇలాగ ఈ టాపిక్ని తీసుకెళ్ళి 53వ శ్లోకం దగ్గర పూర్తి చేస్తారు. 54వ శ్లోకంలో అర్జునుడు అడిగిన ప్రశ్న స్థితప్రజ్ఞస్య కా భాష. మళ్ళీ చెప్పాలంటే ఆ టాపిక్ అంతా వన్ ఆఫ్ ద అవుట్స్టాండింగ్ లిటరేచర్ ఆఫ్ ఇండియన్ స్క్రిప్చర్స్ అండి. అంత బాగుంటుంది ఆ స్థితప్రజ్ఞుడి పోర్షన్ అంతా కూడా. ఈ నెక్స్ట్ 45వ శ్లోకం వచ్చేవారం చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.